ఈ డిఎస్సి జరిగితే ఒక్కొక్క పోస్టుకు 20 లక్షల చొప్పున అమ్ముకోవడం జరిగింది. ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, సవాలని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పినాను, నువ్వు రాజీనామా చేసేనా లేదు అంటే అవినీతి మీద, నీ యొక్క నువ్వు చేసినటువంటి అభివృద్ధి మీద, నీ గవర్నమెంట్ లో సంక్షేమ కార్యక్రమాలు చేశానని చెప్తా ఉన్నావు కదా, వాటి మీద డేటు టైం పర్మిషన్ నువ్వే తీసుకో. ఎక్కడ వస్తావో పెట్రోల్ బంక్ సెంటర్ అయినా సరే, లేదంటే ఎక్కడ ఏ సెంటర్కి వస్తావో రాని చెప్పిన తోక ముడుస్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎక్కడ అవినీతి బయటపడుతుందో, ఎక్కడ మంత్రివర్గం నుంచి తొలగిస్తారో భయపడతా ఉన్నారు. చెమటలు పడతా ఉన్నాయి అనుకో. నేను స్టేట్మెంట్ ఇస్తే చెమటలు పడతా ఉన్నాయి, భయపడిపోతా ఉన్నారు. నేను రాజీనామా చేయమని చెప్పి అడిగినాను. ఇద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, మరి ఎవరు గెలుస్తారో చూస్తామా అని చెప్పి చెప్పినాను. మరి ఆయన చెప్తా అంత తొందర అయిందే అని అని చెప్పి అడుగుతా ఉన్నాడు. మరి నేను ఈరోజు సవాల్ చేసిన, నువ్వు మీరు మంత్రి పదవికి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇదే నియోజకవర్గంలో ₹1 ఖర్చు పెట్టకుండా, ఏ ఒక్కరికి కూడా ₹1 డబ్బులు ఇవ్వకుండా పోటీ పడదాం. పోటీ పడి నాకు గెలుచుకో, శాశ్వతంగా నేను రాజకీయాలు మానుకుంటాను. ఈరోజు చెప్తా ఉన్నాడు, రాజీనామా చేయి, రాజీనామా చేయి, రాజీనామా చేయి. ఏం తలకాయ జరిగిందా, లేకుండా మెదడు దొబ్బిందా? సవాల్ చేస్తాం, ఇండిపెండెంట్ వస్తావా, పార్టీ తరఫున నువ్వు చెప్తే దానికి నీకు మధ్య భ్రమించి నీకుంటే నాకు మధ్య భ్రమిస్తుందా? మేము 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఏడ చూసినా కానీ కూడా రా సవాల్ అంటే నువ్వు సవాల్ వేస్తుంటే దానికి నీ చిల్లర సవాళ్ళకు నేను జవాబు చెప్పాలా? ప్రజలు చెప్పారు 2029 ముందు మళ్ళా రాజకీయ సమాధి చేస్తావంట. సమాధి నువ్వు కడతావా, నేను కడతానా? ప్రజలు ఎవరికి సమాధి కడతారో చూద్దాం. కాసుకో 2029కి ఇప్పుడు పనిపెట్టిన నేను జోకొట్టి సమాధిలో జోకెట్టి పనిపెట్టిన పడుకో, బాగా పంపడా, నువ్వు పడుకో. 2 ఏళ్ళకి నా అప్పుడే నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఆ రోజు నేను మాట్లాడలేదే రాజీనామా చేయి, రాజీనామా చేయని. 2 ఏళ్ళు కూడా ఓపిక పట్టకుండా నువ్వు చెప్పినట్టు చేయడానికి ఏమన్నా నువ్వు ఇచ్చిన ఉద్యోగమా? లేకుండా మీ నాయనగారు ఇచ్చినారా, మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారా? ఒకవేళ ఏదైనా ఉంటే మెంటల్ ఆసుపత్రి ఉంటే చెక్ చేయించుకోవచ్చు. ఏమైనా మెంటల్ వచ్చిందా, లేకుంటే ఏమైనా పిచ్చి ఆసుపత్రి ఉంటే పిచ్చి కింద పట్టింటే పైరాపు. నీ చిల్లర రాజకీయాలు చేసి నువ్వు చిల్లర ఏది మాట్లాడితే నీకు చెప్పనీకి నేనేమన్నా నీ లెక్క మాజీ శాసనసభ్యుడిని అనుకున్నావా? ఒక రాష్ట్రానికి మంత్రిని నేను. వెయిట్ చేయి, 29 ఎన్నికలు వస్తాయి. ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాలా, ఎవరిని మరబెట్టాలా, యాడ సమాధి ఘట్టంలో చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫెయిల్ అయిన వాళ్ళు బీసీ వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదో నేనంతా 7వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయినాడంట. అంటే నువ్వు నా పరీక్ష రుద్దినావా, పేపర్ రుద్దినావా, లేకుంటే నాకేమైనా చెంచాగిరి పని చేసినావా? ఒకటైతే చెప్తా చూడు, మాజీ నీ మాదిరిగా అవుకులు కూర్చొని కత్తులు బొమ్మలు పెట్టుకొని కాపీలు కొట్టేస్తే పాస్ కాదా, కాపీ కొట్టి పాస్ కాలే నీ మాదిరిగా. ఈ రోజు ఒక్కసారి నీ జీవితంలో తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టు, లేక 2 దిక్కులు నిలబడు. దేశ విదేశాలలో సీఓలు గాని, సింగపూర్ లో గాని ఈ రోజు అక్కడ వేదికల మీద నేను ప్రసంగిస్తా ఉన్నా. నీ జీవితంలో ప్రసంగిస్తావా? సింగపూర్, సియోల్ అనేకమైన కంట్రీలకు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను ఇచ్చేటువంటి స్పీచ్లు ఒకసారి వీడియోలు పంపించా చూసుకో. ఆయన చెప్తాడంట, ఆయన అవినీతి చెప్తే నా ఉద్యోగం ఏడబోతా అని చెప్పి బయట పట్టి చెప్తాడంట. వాయబ్బా వాయబ్బా వాయబ్బా, ఏం చెప్తాలు పట్టిస్తున్నా స్వామి. ఎవరికి చెప్తాలు పట్టి ఇచ్చబడుకున్నామో, ఎవడు ఏడ 2 ఏళ్ళు ఉన్నాడో అందరికీ తెలిసిందే. నువ్వు ఏదో కాపీ కొట్టి పాస్ అయిపోయి ఏదో నేను చదివినా, నువ్వు చదివి కాదు, నీకంటే ఎక్కువ చదివినా. 19 నుంచి 24 లెక్క ఉండేటువంటి రామిరెడ్డి కాదు. నేను మారుతా నువ్వు నిక్కర్లు కట్టుకునేప్పుడు చూసినా నీ బతుకంతా నీది. నువ్వు ఏంటి నన్ను చూసేది? నిక్కర్లు కట్టుకునేప్పుడు చూసినా, నీ ఎట్టడోళ్ళని చూసినా. 2011లో ఎలక్షన్ల కంటే ముందు వచ్చి చూస్తానే ఉన్నా.